జగన్ మీద రాయి దాడి ఇప్పుడు జరుగుతున్నటువంటి విమర్శల పర్వం మీద మొట్టమొదటిసారిగా అధికారికంగా వైఎస్ భారతి స్పందించారు. జగన్ భార్య మాజీ సీఎం చంద్రబాబు నాయుడు విచక్షణతో మాట్లాడాలని సీఎం జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి అన్నారు. వైఎస్ జగన్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. వైఎస్ఆర్ జిల్లా వేంపల్లెలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ సందర్భంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకి సీఎం జగన్ చంపితే ఏం చేస్తారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యల మీద స్పందించారు. చంద్రబాబు వయసులో పెద్దవారు, ప్రజా జీవితంలో ఇట్లాంటి మాటలు మాట్లాడడం తగదని హితవు చెప్పారు. ఇట్లాంటి ఆలోచనలు మంచివి కాదన్నారు. విశాఖ విజయవాడలో జరిగిన హత్యాయత్నాలు లాంటి ఘటనలు ప్రేరేపించడం దారుణం అన్నారు. పులివెందుల నియోజకవర్గంలో అభివృద్ధి లేదని మాట్లాడే వాళ్ళకి కళ్ళు లేవని అనుకుంటున్నారని చెప్పుకొచ్చారు. కోట్లాది రూపాయలతో చేసిన అభివృద్ధి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోందన్నారు. అవ్వాతాతలు, దివ్యాంగులు, మహిళలు అందరూ జగన్ని వాళ్ళ పెద్ద కొడుకుని నెల నెలా ఇంటికి డబ్బు ఇస్తున్నాడని తన ఎన్నికల ప్రచారం సందర్భంగా సంతోషం వ్యక్తం చేస్తున్నారని, 5 ఏళ్లకు ముందు ఎన్నికల ప్రచారంలో ప్రతి ఇంటి ముంగిట సమస్యలు ఉన్నాయని, మాకు అవి రాలేదు ఇవి రాలేదని చెప్పేవారిని, ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదని చెప్పారు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నామని సీఎం జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటామని ప్రజలంతా చెప్పారన్నారు. సంక్షేమ పథకాలు చాలా బాగా అందుతున్నాయని ప్రజలు చెప్తుండటంతో ఆనందంగా ఉందని చెప్పుకొచ్చారు.